గురుగారు, వరలక్ష్మి వ్రత ఆచరణలో తోరాన్ని కడతారు, అలాగే కలశ స్థాపన కూడా చేస్తారు. ఈ రెండింటి ప్రత్యేకత ఏమిటి? ఈనాటి కాలంలో ఏ వ్రతమైనా తమ కోసం చేస్తున్నారా, లోకం కోసం చేస్తున్నారా అనే ప్రశ్న ఉత్పన్నం అయ్యే విధంగా అందరూ ఆచరిస్తున్నారు. వరలక్ష్మి వ్రతం అనగానే వరలక్ష్మీదేవికి కూడా చెమట పట్టేంతగా, భయం కలిగించేంతగా అలంకరిస్తున్నారు. కలశ స్థాపన ఒక నియమం, ఒక పద్ధతి. అంతేగాని అలంకరణలు, ఆడంబరాలలో అమ్మవారికి నిజంగా ఒక రూపాన్నే కలిగించి మనం కూడా ఉలిక్కి పడేంతగా ఇలా ఆచరించమని ఆ వ్రతంలో ఎక్కడా చెప్పబడలేదు. కలశ స్థాపన అంటే రాజలోహంతో చేయబడిన చెంబు, వెండి, ఇత్తడి, కంచు, రాగి, బంగారం, ఇవే 5 రాజలోహాలు. స్టీలు రాజలోహం కాదు. బిందెలు, చెంబులు ఒకదానిపైన ఒకటి పెట్టి, కట్టెలు పెట్టి, బంధించి, ముఖం పెట్టి, కాళ్ళు చేతులు అన్నీ వచ్చేటట్లుగా సర్వావయవాదులతో సిద్ధం చేసి ఇలా చూచి నమస్కారం చేస్తే ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ శాస్త్రబద్ధం కాదు సుమా. శాస్త్ర ప్రమాణంగా చూచినప్పుడు ఎవరికి వారికి అర్చించే సమయంలో వారి ఈ చెయ్యి చిటికిన వేల చివరి నుంచి బొటన వేలు చివరి వరకు 8 అంగుళాలు, ఈ ప్రమాణమే ఆ చెంబు ఉండాలి. అందులో నీరు పొయ్యాలి. అందులో అనేక మంత్రాలు, శ్లోకాలు చెబుతూ పసుపు, కుంకుమ, ఖర్జూరం పండు, అలాగే వక్క, చిల్లర డబ్బులు, బంగారు నాణెములు లేక వెండి నాణెములు అందులో వేస్తూ, కలశస్య ముఖే విష్ణు, కంఠే రుద్రసమాశ్రిత, మూలే తత్ర స్థితో బ్రహ్మ, మధ్యే మాతృగణా స్మృత, ఇలాంటి శ్లోకాలు చెబుతూ గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి, ఇంటి ఆచారాన్ని అనుసరించి కొందరు నీరు పోస్తారు, అనేకులు బియ్యం పోస్తారు. ఆ పోసిన ఆ బియ్యం, ఆ కలశం పైన కొబ్బరికాయ పూర్ణ ఫలం, పొట్టు తీయనిది, ఇది నిలువుగా పెట్టకూడదు, అడ్డంగా పరుండబెట్టాలి. అనేకులు నిలువుగా పెడతారు. రవిక కణము ఇలా టోపీ వల్ల బోర్లించవచ్చు కదా అని కూడా ఆలోచన చేస్తారు. ఇక్కడ అలంకరణ లేదు. తామసిక అర్చనలలో, తామస పూజలలో మాత్రమే పిలక భాగం పైకి ఉండాలి. సాత్విక పూజలలో మన వైపుగా ఉండాలి, అది ముఖ భాగం. నారికేళ సముద్భూతం త్రినేత్ర హరసమ్మతం శిఖయా దురితం సర్వం పాపం పీడ అంచమేనుదా. శాంతి కర్మలలో, పౌష్టిక కర్మలలో, తామస కర్మలలో మాత్రమే ఆ శిఖ భాగం పైకి ఉండాలి. సాత్విక కర్మలలో మన వైపుగా ఉండాలి. చెంబు, తమలపాకులు, నీరు, పంచపల్లవములు, కలశం, చెంబు. ఆ చెంబుకు మాత్రమే ముఖాన్ని పూర్వం చక్కగా లిఖించేటటువంటి వారు. ఈనాటి కాలంలో ఈ చిత్రకళ లోపించింది కనుక వెండి ముఖం దొరుకుతుంది, మట్టి ముఖం దొరుకుతుంది, అలంకరించేస్తున్నారు, అయిపోయింది అనిపిస్తున్నారు. పూర్వం కాటుకతో ఆ చెంబు పైన లిఖించేటటువంటి వారు. ఏమైతేనేం కలశ స్థాపన ఒక ప్రత్యేకమైన అంశం. వేదిక పైన 5 పిడికిళ్ళ జొన్నలు, గోధుమలు, బియ్యము, నువ్వులు, ఏదైనా ఒక ధాన్య విశేషం, ఆ పైన మళ్ళీ తమలపాకులు, చెంబు, అందులో నీరు, ఇతర విశేషాంశ ద్రవ్యాలు, పంచపల్లవాలు, ఆ కొబ్బరికాయ, ఆ పైన రాకెట్ బట్ట, చీర ఇలా అడ్డంగా ఆ పైనుంచి కప్పుగా కప్పాలి. ఇంత మాత్రమే ప్రత్యేకం. ఇలా కాకుండా విశేష ఆభరణాలతో ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. అలాగే తోరం 9 వరసల దారం 1, 5 వరసల దారం 2, ఇలా 2 తోరాలు సిద్ధం చేసుకోవాలి. ఒకే తారం కట్టుకోకూడదు. తల్లి తోరం, పిల్ల తోరం అని ఈ రెండింటికి పేర్లు. ఇంట్లో ఒక అమ్మాయి కూడా జన్మించాలి. ఇంట్లో అమ్మాయి లేకపోతే ఆ ఇంటికి శోభ ఉండదు, కళ ఉండదు. అమ్మాయిలు, ఇల్లాలు, తల్లి, మహిళలు ఉన్న ఇల్లే ఇల్లు, లేకపోతే అది మఠం. అలా కాకూడదు. ఇంట్లో అమ్మాయి పుట్టాలి, లక్ష్మీప్రదంగా ఉండాలి. కనుక పిల్ల తోరం 5 వరసల దారం, 9 వరసల దారాన్ని 1, 5 వరసల దారాన్ని మరి 1, రెండింటిని సిద్ధం చేస్తూ కుండిన నగరము, చారుమతి కథ అంతా కూడా చదువుతూ ఆ తోరానికి వరుసగా 9 ముడులు వెయ్యాలి. అమ్మను పూజిస్తూ ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః,
సర్వభూతహిత ప్రదాయే నమః. మహిళలు ఓంకారం చెప్పకూడదు. ఇలా పూజించిన అనంతరం ఆ తోరాన్ని కూడా సిద్ధం చేసి చేతికి కట్టుకోవాలి. ఇలా చేస్తేనే వరలక్ష్మి అనుగ్రహం మనకు లభిస్తుంది.